హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటని చూస్తున్నారా? వీళ్ళందరూ కూడా మన తిరుపతిలో మున్సిపల్ పార్క్లో స్కేటింగ్ చేసే పిల్లలండి. వీళ్ళకి ఒక కాంపిటీషన్ పెట్టారు. ఆ కాంపిటీషన్ వచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళకి మెడల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ యొక్క మెడల్ డిస్ట్రిబ్యూషన్కి మన తిరుపతి ఎమ్మెల్యే సార్ వాళ్ళు కూడా వచ్చారు. సార్ చెప్తున్నారు, పిల్లలకు మీరు చదువుతో పాటు స్పోర్ట్స్ యాక్టివిటీ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఇలాంటివి బాగా ఎక్కువగా తరచుగా చేస్తూ ఉండండి. పేరెంట్స్ వాళ్ళకి నాలెడ్జ్తో పాటు ఒక మంచి స్పోర్ట్స్ యాక్టివిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు అన్నారు. అదేవిధంగా అక్కడ చూస్తున్నారా, మా అమ్మాయి దేదీప్య, ఆమె డిస్టిక్ లెవెల్లో ఒక బ్రొంజు మెడల్కి సెలెక్ట్ అయ్యింది. అది పేరెంట్స్ నుంచి ఇప్పిస్తే బాగుంటుందని ఆలోచించి చెప్పారు. నేను వెళ్ళి ఇచ్చాను. నాకు చాలా ఆనందం వేసింది. ఒక మదర్గా ఆమె 5.5 ఇయర్కే ఇంత మంచిగా సెలెక్ట్ అయ్యి కూడా ఇలా కాంపిటీషన్లో విన్ అయ్యి మెడల్ తీసుకోవడం. కానీ ఒక చిన్న కొరత ఉండింది. ఎందుకంటే ఆమె సక్సెస్ వెనుక నేను కాదు, మొత్తం మా హస్బెండే ఉన్నారు. ఆయనకి స్పోర్ట్స్ యాక్టివిటీ అంటే చాలా ఇష్టం. కొన్ని కారణాల వల్ల అటెండ్ కాలేకపోయారు. మేమిద్దరం కలిసి ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఆమె సెకండ్ డయాస్ మీద ఉంది కదా, అది ఇంకొక మెడల్, సిల్వర్ మెడల్. ఆమె నెక్స్ట్ టైం ఫస్ట్ గోల్డ్ మెడల్ ట్రై చేస్తాను మమ్మీ అని చెప్పింది. నా ఆనందానికి అవధులు లేవండి. ఒక మదర్గా చాలా ప్రౌడ్గా అనిపించింది. సడన్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా నేను ఇన్వాల్వ్ చేసేదాన్ని, నాకు తెలియదు. సడన్గా మా చెల్లెలు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ బాబు వచ్చారు. చాలా హ్యాపీ వేసింది. అదేవిధంగా వాళ్ళ యొక్క కోచ్ రాజేష్ సార్ కూడా చాలా థ్యాంక్ యూ సార్.